ఫైల్ నెంబర్ 202 చందు లాయర్ గారు మీ ఆర్గ్యూ వినిపించండి. థ్యాంక్ యూ మై లార్డ్. యువర్ ఆనర్, నా క్లయింట్ అయినటువంటి మిల్కూరి గంగవ్వ గారి జాగలకెళ్ళి సూరవ్వ గారు అన్యాయంగా ఇల్లీగల్గా నడుస్తున్నారు కాబట్టి అట్టి జాగలకెళ్ళి నడవకూడదని మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. సార్ ఈ లాయర్ చెప్తుంది మొత్తం తప్పే సార్. ఆ తొవ్వ మొత్తం మా నాన్నమ్మ పేరు మీద ఉంది. బాబు నువ్వేమైనా చెప్పుకోవాలనుకుంటే లాయర్ని పెట్టుకొని వాదించుకో, అట్లా మాట్లాడద్దు. ఏమైనా ఉంటే బోన్లోకి వచ్చి చెప్పు. యువర్ ఆనర్, అతనిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. యూ కెన్ ప్రొసీడ్. తిరుమల్ 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 ఐఫోన్ మీద చెయ్యేసి అంత నిజమే చెప్తా, అబద్ధం చెప్పాను అని ప్రమాణం చేయి. ఈ ఐఫోన్ మీద నేనెందుకు కొట్టేస్తా ఇక్కడ ఇస్తే ఐఫోన్ మీద లేకపోతే 100 మీద ప్రమాణం చేసి చెప్పాలి. సార్ గవ్వని నాకేం తెలియదు. ఇది కోర్టు, తిక్క తిక్క ప్రశ్నలు వేయద్దు, సమాధానం చెప్పాలి అడిగిన దానికి. అమ్మ తోడేసి చెప్తున్నాను, మొత్తం నిజాలే చెప్తా. మిస్టర్ తిరుమల్, ఐఫోన్ మీద ప్రమాణం చేసేందుకు నిరాకరించినావు. విలేజ్ కోర్టు చట్టాలంటే పట్టింపు లేదా నీకు? ఈ కోర్టు లెక్కనన్నా రాసి పెట్టిర్రా ఫోన్ మీద ఒట్టేయాలని చెప్పి? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇతను చట్టాలను గౌరవిస్తలేడు. ఈయన క్యారెక్టర్ ఎటువంటిదో మీరే అర్థం చేసుకోండి. ఏంది సార్, ఫోన్ మీద ప్రమాణం చేయకపోతే క్యారెక్టర్ ఎట్లా పడితే అట్లా డిసైడ్ చేస్తారా? ఇది న్యాయమేనా సార్? చేస్తారు. ప్రతి పౌరునికి చట్టం మీద గౌరవం ఉండాలి. మీ భూమి గంగవల్ల భూమి పక్క పని ఉందని అంటారు. ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ ఉందా? పాస్బుక్ లేదు. నోట్ దిస్ యువర్ ఆనర్. పాస్బుక్ లేదు అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా ఆ భూమి గంగవదే అని చెప్పి. ఒకవేళ ఉంటే పాస్బుక్లో పేరు ఉంది కదా. ఏం సార్, పాస్బుక్ లేకపోతే లేనట్టేనా? లేనట్లే, పక్కా పాస్బుక్లో పేరు ఉండాలి. నో సార్. పట్టదారు పాస్బుక్లో ఉన్నంత మాత్రాన ఉన్నట్లు కాదు. చందు గారు ఛాయలు తాగకుండా చట్టాలు మర్చిపోతున్నారు. 1988 యాక్ట్ ప్రకారం భూమిలో పట్టా పాస్బుక్లో ఉండాల్సిన అవసరమే లేదు. ఎవరు వాడుకుంటే వాళ్ళదే భూమి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. అపోజిషన్ లాయర్ లేట్గా వచ్చిందే కాక యాక్ట్ కూడా మర్చిపోయింది. అది 1988 కాదు, 1989. మీ ఇద్దరు చెప్పింది తప్పే. 1990. 1992 సార్. సారీ 1992. మీరు ఇన్ని రోజుల నుంచి గంగవ తోపనే నడుస్తున్నారా? లేదు. లేదు అంటే ఏ తోపని నడుస్తున్నారు మరి? వేరే తోవ నుంచి నడుచున్నాం. ఇది యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. వీళ్ళు వేరే తోపని నడుస్తున్నారంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ జాగా అంటే గంగవకు సంబంధించినటువంటి తొవ్వ జాగా వీళ్ళది కాదని అర్థమవుతుంది. ఇంతకుముందు అనిల్ లాయర్ ఏం చెప్పాడు? భూమి ఎవరు వాడుకుంటే వాళ్ళదే అని చెప్పారు. ఈ ప్రకారం గంగవ్వ గారే భూమిని వాడుకుంటున్నారు. తిరుమల వాళ్ళ ఫ్యామిలీ వాడుకుంటలేడు అంటే ఇక్కడ ఏంది క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా ఆ భూమి తొవ్వ గంగవ్వ వాళ్ళదే. ఏమంటారు అనిల్ గారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. చందు గారు ఇంత పెద్ద సీనియర్ లాయర్ అయినా కూడా వారికి ఈ మాట గుర్తు చేయడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కోర్టు కావాల్సిన సాక్ష్యాలు, రుజువులు, వాదులు ప్రతివాదులు చెప్పింది కాదు. గుర్తుంచుకొని మాట్లాడాల్సింది కోరుతున్నాను యువర్ ఆనర్. ఇంకా మీరు వెళ్ళచ్చు. అపోజిషన్ లాయర్ చెప్పినట్టు మా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి. దానికోసం చింతకిండి వెంకట్ గారిని విచారిస్తేందుకు తమరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పర్మిషన్ గ్రాంటెడ్. దీన్ని చెయ్యేసి అంత నిజమే చెప్తా, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయి. ఈ ఫోన్ మీద చేసి అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. వెంకట్ గారు, మీరు నా క్లయింట్ని ఘోరంగా కొట్టిర్రు. ఎందుకు కొట్టారు? నేను కొట్టలేదు సార్, ఆయననే నన్ను కొట్టిండు. ఆయన మిమ్మల్ని కొట్టిండు? అందరి ముందనే కొట్టిండు సార్. సరే, అసలు ఆ రోజు ఏమైంది మొత్తం చెప్పండి. నాకు రాజుకు పాత గొడవలు ఉండే, అది వాస్తవమే. కానీ ఇలా గట్టు పంచాయతీలో గొడవ అయిందని చెప్పేసి తిరుమల నన్ను పెద్ద మనిషిగా రమ్మన్నాడు. వచ్చినాము. పెద్ద మనుషులము, వాళ్ళ తరపు పెద్ద మనుషులు ఇద్దరు, మా తరపు పెద్ద మనుషులు ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని మోకం మీదకి పోయి చూసినాము. తప్పేందో తెలుసుకున్నాము, అందరము ఎవరో తప్పు తెలుసుకున్నాము. నా తరపున అందరి తరపున నేను చెప్పిన, ఇగో ఇది కాదు ఇట్లా అని చెప్పేసి పంచాయతీ చెప్పిన. అది చెప్పకముందే కొట్టిండు సార్ నా మీద పడి. అందరు చూస్తున్నారు నా మీద పడి కొట్టిండ్రు. ఆయన మిమ్మల్ని కొట్టిండు? ఓకే యువర్ ఆనర్, వెంకటేశం గారు చెప్పిన మాటలు వింటుంటే మనకు 3 పాయింట్లు అర్థమవుతున్నాయి. పాయింట్ నెంబర్ 1,
వెంకటేశంకును రాజుకు ముందు నుంచే విభేదాలు గొడవలు ఉన్నాయని ఆయనే చెప్తుండు. మరి గొడవలు ఉన్నప్పుడు ఆయన గొడవలోకి ఈయన ఎందుకు అయినట్టు? నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, పంచాయతీ జరిగిందని చెప్పి ఈయన చెప్తుండు. ఆ పంచాయతీలో అంతమంది పెద్ద మనుషులు ఉండగా ఈయన ఒక్కోడే ఎందుకు తీర్పు చెప్పిండు అంటే ఉద్దేశపూర్వకంగానే ఈయన తీర్పు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3, రాజే నన్ను ఘోరంగా కొట్టిందని చెప్తున్నాడు. మరి ఘోరంగా కొడితే వెంకటేశం గారికి ఒక్క దెబ్బ కూడా మనకు కనబడతలేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇదంతా వీళ్ళంతా అల్లిన ఒక కల్పిత కథ. ఉద్దేశపూర్వకంగానే వీళ్ళందరూ కలిసి పాపం ఏం తెలియనటువంటి నా క్లయింట్ను ఘోరంగా కొట్టారు. దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉన్నాయి. డిఫెన్స్ లాయర్ గారు అద్భుతమైన వాక్చాతుర్యంతో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన సాక్ష్యాలు నిరూపించడానికి గంగావ గారిని విచారించడానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను ఇవరన్నా. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మిరాట్. గంగావా గంగావా ఈ ఫోన్ పైన చేయబెట్టి అంత నిజమే చెప్తా అబద్ధం చెప్పను అని ప్రమాణం చేసి. అంత నిజమే చెప్తా, అబద్ధం అసలే చెప్ప. నమస్కారం అమ్మ. నమస్కారం సార్. మీ పేరు? గంగవ్వ. పూర్తి పేరు? మిల్కూరి గంగవ్వ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈమె పేరు ఆధార్ కార్డు ప్రకారము గంగా రాణి, కానీ ఈమె చలామణిలో ఉన్న పేరు మాత్రం గంగవ్వ. ఒకసారి ఆధార్ కార్డు చూడండి. పేరునే అబద్ధం చేసుకుంటుంది అంటే ఈ భూమి కూడా నాది అనేది అంతే అబద్ధం. ఇది నీది కాదు అనేది నిజం. ఆధార్ కార్డు ఉల్టా పాల్టా పడ్డది, దానికి దీనికి ఏం సంబంధం ఉంది? ఏంటమ్మా ఉల్టా పాల్టా పడ్డది ఆధార్ కార్డు మీద? ఉల్టా పుల్టా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈమె మాటలు కూడా చాలా ఉల్టా పుల్టా. ఊర్లో కూడా చాలా ఉల్టా పుల్టలు మాటలు. అసలు ఈ కేసుకును ఆధార్ కార్డుకు ఏం సంబంధం ఉంది? లాయర్ గారు తికమక పెట్టి కోర్టు సమయాన్ని వృధా చేద్దామని చూస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు. దీనిలో అబ్జెక్షన్ చేయడానికి ఏమున్నది యువర్ ఆనర్? సీదా క్వశ్చన్లు అడుగుతుంటే చాలా మ్యాటర్ ఉంది దీంట్లో. మీరు నాకు టైం కేటాయిస్తే నిజ నిజాలను జెట్ స్పీడ్లో బయట పెడతా. యూ క్యాన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. గంగావ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమి మీరు పండిస్తున్నారు? మేము 30 ఏళ్ళ సుంది చేసుకుంటున్నాం సార్. మేము 30 సంవత్సరాలు. చాలా పెద్ద నెంబర్ అమ్మా. మీ దగ్గర ఏదైనా పహాని ఉందా? లేదు సారు. ఏదైనా పట్ట పాస్బుక్ ఉందా? పాస్బుక్ లేదు సారు. 1B ఉందా? లేదు. ఏది లేదు మీ దగ్గర? ఏదైనా కాగితం అని ఉందా రాసుకున్నది? లేదు సారు. ఏది మీ దగ్గర లేదు అన్నప్పుడు ఈ భూమి మీద ఎట్లా అవుతుందమ్మా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మన సర్వేయర్ వచ్చి ఏం చెప్పారమ్మా? సర్వే గారు ఒక గుంట ఉన్నది, అందులో ఆతాల బావి ఉన్నది అని చెప్పిండు. ఎంత ఉందని చెప్పారు? ఒక గుంట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ పేరు మీద ఉన్నది ఒక గుంట మాత్రమే, ఆ గుంటలో బావి ఉన్నది. ఈ భూమి ఒక్క నిమిషం. ఆధార్ ఆధార్. ఏ బాబు, నువ్వు చెప్తేనే పడతలేదా? ఇది కోర్టు అనుకుంటుర్రా, రోడ్ అనుకుంటుర్రా? ఈ భూమి వీళ్ళది కాదు అన్నప్పుడు ఆ దారి కూడా వీళ్ళది కాదు. మొన్న సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్ని ఒకసారి మీకు సబ్మిట్ చేస్తాను. సర్వేయర్ గారిని విచారించడానికి అనుమతించవలసిన కోరుతున్నాను. ఆ రోజు ఏం జరిగిందో జడ్జి గారికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ రోజు సర్వే చేసినాం, భూమి తవ్వ బావి గొలిచినాం. గుంట భూమి మిల్కూరి గంగాకు తేలింది, మిగతా భూమి అంతా మిల్కూరు సూరావుకు తెలిపింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ ముందు సర్వే రిపోర్ట్ ఉంచాము, సర్వేయర్ సాక్షిగా వచ్చి నిజాలన్నీ వెల్లడించారు. ఈ భూమి అంతా, ఈ దారంతా మా క్లయింట్ సూరావు గారికి దక్కుతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, లాయర్ గారికి గారడి విద్య బాగా వచ్చినట్టుంది. ఇక్కడ గారడి ప్రదర్శించి మన అందరినీ ఏమర్చిండు. కాబట్టి ఈ సాక్షులను విచారిస్తేందుకు నాకు కూడా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే. మిస్టర్ మధు గారు, ఆ రోజు సర్వే చేశారా? మేము వేసినాం. ఎవరు అప్లికేషన్ ఇచ్చారు? రాజు. రాజు అప్లికేషన్ ఇచ్చిండు. సో సర్వే చేస్తేందుకు మీరెవరు? సర్వేయర్. మీరు సర్వేయరా, రెగ్యులర్ సర్వేయరా? కాంట్రాక్ట్ బేసిక్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. రెగ్యులర్ సర్వేయరే లేడు, ఈయన కేవలం కాంట్రాక్ట్ వ్యక్తి. కాంట్రాక్ట్ వ్యక్తి ఇచ్చినటువంటి రిపోర్టు ఎట్లా చెల్లుబాటు అవుతుంది? ఇక మీరు వెళ్ళచ్చు. గంగావ గారు, సార్ ల్యాండ్ మీదేనా? మాది. ఆ భూమిని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాడుకుంటున్నారు? సార్ 30 ఏళ్ళ సుంది వాళ్ళు చేసుకుంటున్నాం, మేము చేసుకుంటున్నాం. 30 ఏళ్ళ నుంచి ఆ భూమిని మీరు దున్నుకుంటున్నారు. యువర్ ఆనర్, సూరవ్ గారిని కూడా విచారిస్తేందుకు అనుమతి ఇవ్వాల్సిన కోరుతున్నాను. యూ క్యాన్ ప్రొసీడ్. సూరవ్ గారు, ఇది తెలుసా మీకు? తెలుసు. ఏమైంది నీకు?
నాకు ఆరాలు అయింది. మీకు ల్యాండ్ ఎంత ఉంది ఇప్పుడు అక్కడ? 2 ఎకరాలన్నర ఉంది. ఎంత ఉంది? 2 ఎకరాలన్నర ఉంది. నోట్ తీసుకోండి ఎవరన్నా. సూరవ అయిపోయింది ఏంటంటే నాకు అక్కడ 2.5 ఎకరాలన్నరనే ఉందని చెప్తుంది. కానీ సర్వే ప్రకారం అక్కడ 5 ఎకరాల బిట్టుంది. మరి మిగతా 2.5 ఎకరాలు ఎవరికి కావాలి అంటే మిగతా 2.5 ఎకరాలు నువ్వు ఎక్కించుకున్నావు. ఎక్కించుకోలే నేను. మరి ఎక్కడ భూమి నీకు? అది ఎక్కడదో నాకేం తెలుసు. రైట్, నోట్ దిస్ పాయింట్. లాయర్ గారిని కూర్చోమనండి, ఇంకున్నారు కదా సాక్షులు, విచారిద్దాం. యువర్ ఆనర్, మల్లెడ్డి గారిని విచారిస్తేందుకు అనుమతి ఇవ్వాల్సిందో కోరుతున్నాం. మల్లెడ్డి గారు, మీకు తెలుసా ఏమే? తెలుసు. ఎట్లా తెలుసు? వాళ్ళ భూమి నేనే దుంతా సార్. వీళ్ళ భూమిని మీరు ఎన్ని సంవత్సరాలు దుంతురు? ఒక 5-6 సంవత్సరాల నుంచి నాదే ట్రాక్టర్ దుంతుంది సార్. 5-6 సంవత్సరాలు మీరే దుంతున్నారు? ఓకే సార్. 6 నెలల కింద మట్టి కూడా పోసినాను సార్. మట్టి కూడా ఓపించుకోరు గంగా వాళ్ళు. ఇతను చెప్పిన మాటల ప్రకారం గంగవ్వ గారు ఆ భూమి ఆధీనంలో ఎప్పటి నుంచో ఉన్నారు. 5-6 సంవత్సరాల నుంచి ఈయనే స్వయంగా భూమి దుంతుండు, మట్టి కూడా పోసిండు. అంటే ఏంది, నిజంగా వాళ్ళు ఆ భూమిలో ఆధీనంలోనే ఉన్నారు. మీ పేరేం పేరు? మహేష్. మహేష్, మీకు తెలుసా ఏమే? తెలుసు. ఎట్లా తెలుసు? మా ఊరే, సూరాబాద్ మా ఊరే, గంగాబాద్ మా ఊరే. ఓకే. ఆ రోజు పెదానసరమైన వాళ్ళు పేనా ఏం జరిగింది ఆ రోజు? నలుగురం పెదానసరమైన వాళ్ళ సైడ్ ఇద్దరం, మా సైడ్ ఇద్దరం. ఎవరు కొట్టిరు? వెంకటేష్. రాజు కొట్టిండు. రాజు వెంకటేష్ని కొట్టిండు. ఇప్పుడు మీరు పొలం దుంతా అన్నారు కదా, ట్రాక్టర్ ఉందా? ట్రాక్టర్ ఉన్నది. ఎవరు దుంతారు? సూరవ పొలం. నోట్ తీసుకోండి ఎవరు అన్నారు. అంటే ఈయన సూరవకు సపోర్టర్ కాబట్టి సూరవకు సపోర్ట్గా అక్కడికి పోయిండు తప్ప ఈయన పెదాసం చెప్తే కోలేదు అక్కడికి వెళ్ళి. ఎవరు అన్నారు, మా క్లయింట్ రాజును కూడా విచారిస్తేందుకు అనుమతి ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ఐఫోన్ మీద చెయ్యేసి నేను అంతా నిజమే చెప్తా, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయి. సార్ చెయ్యిరిగింది సార్. ఎడం చేతుడు సార్ ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తా సార్. దెబ్బ ఎట్లా తాకినాయి సార్? కొట్టిరు సార్, ఎట్లా పడితే అట్లా కొట్టిరు సార్. ఈడ తాకినాయి, ఈడ తాకినాయి. అవునా? ఆ గుండె ఎందుకు తీసుకున్నావు సార్? గుండు ఈడ తాకిందని బ్రెయిన్ ఎక్స్రేకి మొత్తం గుండుకి ఎక్కిరు సార్. కేసును మొత్తం మనం పరిశీలిస్తే అక్కడ గంగవ్వ వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ల్యాండ్ ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో దాన్ని వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళు దాన్ని దున్నుకుంటున్నారు కూడా. కావాలని చెప్పి సూరవ్వ వాళ్ళు వీళ్ళకు తెలియకుండా వాళ్ళ పేరుకుంటా ఈ జాగాను ఎక్కించుకోవచ్చు. యువర్ ఆనర్, మన డిఫెన్స్ లాయర్ గారికి తెలుసు ఆయన మంచి మాటకారి అని చెప్పి, దాంతో కేసునంతా ఆగమాగం చేసిండు, నిజాలను అబద్ధాలు చేసిండు. అసలు నిజాలు ఏంటో నిరూపించడానికి రాజుగారిని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. రాజుగారు సార్ దెబ్బ ఎప్పుడు తాకిందండి? సార్ నెల అవుతుంది సార్. నొప్పి లేదు. ఏడవకండి, ఫస్ట్ అడిగిన సమాధానం చెప్పండి. నిన్న ఏం కూర సార్? నిన్న ఏం కూర మీది? కోడిగుడ్లు సార్. మొన్న కోడిగుడ్లే సార్. మొన్న వంకాయ కావచ్చు. వంకాయ సార్. అంతకు ముందు రోజు గుర్తులేదు సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ అబ్బాయికి 3 రోజుల కింద మనం తినే తిండే యాదుకుంటలేదు, నెల రోజుల కింద జరిగిన ముచ్చట ఏ విధంగా యాదుకుంటుంది ఈయనే. యువర్ ఆనర్, ఈ అబ్బాయిని చూస్తే, ఈయన వేషధారణ చూస్తే ఒక గూండా, ఒక రౌడీ, ఒక విలన్ లెక్క కనబడుతున్నాడు. ఇతన్ని చూస్తే కొట్టట్టున్నాడా? ఒక నలుగురిని కొట్టే విధంగానే ఉన్నాడు తప్ప. సార్ నేను కొట్టలేదు సార్, బుర్ర కొట్టింది సార్. మీరు ఫస్ట్ ఏడవకండి యువర్ ఆనర్. ఎప్పుడైనా ఒక 3-4 రోజుల ముచ్చటనే యాదుకుంటలేదు అంటే సంవత్సరాల కింద జరిగిన ముచ్చట ఇతనికి యాదికి లేదు. ఆ ల్యాండ్ గురించి కూడా ఈయనకు ఆ విషయాలు తెలియదు. ఇతనికి తెలియక ముందుకే ఇతని కోపదాటి నేచర్తోని మంది మీదకి వెళ్ళడము, పెద్ద మనుషుల మీదకి వెళ్ళడము, అందరితోని నొల్లిలు పెట్టుకోవడము, వీళ్ళ నేచర్ అలాంటిది యువర్ ఆనర్. ఊరిలో నేను చాలా తెలుసుకున్నాను, చాలామందిని అడిగాను. వీళ్ళ నేచరే నొల్లిలు పెట్టుకోవడము, భూములు లాక్కోవడము, కబ్జాలు చేయడం లాంటి నేచర్ వీళ్ళది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కరెక్ట్గా మీరు సంజాయించి చేసుకొని తీర్పు ఇవ్వాలని సవీనముగా కోరుతున్నాను యువర్ ఆనర్. థ్యాంక్ యూ. కేసు వాదోపవాదాలు విన్న తర్వాత ఇరుపక్షాలు చెప్పినవి సరి అయినది కాదని రుజువైంది. సర్వే నెంబర్ 312, 313, 314 గలలోని 5 ఎకరాల భూమి గ్రామ శివారులో ఉన్నది నిజమే. ఆ భూమి గంగవ్వది మరియు సూరవ్వది కాదు అని రెవెన్యూ చట్టాల ద్వారా పరిశీలించడమైనది. ఆ భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించడమైనది.
ప్రస్తుతం సూరవ పేరు మీద ఉన్న భూమిని తొలగించుటకు ప్రభుత్వ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడమైనది. ఇన్ని రోజులు ప్రభుత్వ భూమిని అన్యాయంగా వాడుకున్నందుకు ఇటు సూరవ్వకు ఇటు గంగవ్వకు ఇద్దరు కలిసి చెరొక్క 10,000 రూపాయల జరిమానా విధించడమైనది. ఇలాంటి తప్పుడు కేసులు కోర్టు ఆవరణలోకి తీసుకొచ్చిన ఇరువురి లాయర్లను మందలించడమైనది. లంబాడిపల్లిలో లైడ్రా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో గైజ్ కోర్టు సెటప్లో ఇంతమంది లాయర్లతోని ఒక కొత్త రకమైన థీమ్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాము. ఒకవేళ థీమ్ సక్సెస్ అయ్యి మంచి వ్యూవర్షిప్ వస్తే ఎన్ని లైక్లు కావాలరా అన్న 10,000 చాలండి ఇప్పుడు. ఒక్కొక్కరు 10,000 అనుకో, కనీసం ఒక 1,00,000. ఒక 1,00,000 లైక్లు వచ్చి ఇంకా బూస్ట్ అయితే ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లు వస్తూ ఉంటాయి. సో ఈ కోర్టు థీమ్లో ఇంకా కంటిన్యూస్గా ఒక్కొక్క ప్రాబ్లం మీద ఈ సిరీస్ నడుస్తూనే ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.